ప్రైజ్ ది లార్డ్. మహాగణుడును మహోన్నతుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయినటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో ఈ ఉదయకాల సమయపు ఆరాధనకు నా ప్రియ స్నేహితులారా, సోదరులారా, సోదరీలారా, దేవుని కనికరము, వాత్సల్యము, భద్రత, సంరక్షణ మనకు అనుగ్రహించి ఆయన కౌగిట్లో భద్రపరిచినటువంటి దేవునిని ఆరాధించుటకు ఉదయకాల సమయపు ధ్యానము కొరకు మిమ్మలను, మీ కుటుంబాలను హృదయపూర్వకంగా, మనపూర్వకంగా నేను, నా కుటుంబము ఆయన పాదాల దగ్గరకు ఆహ్వానిస్తూ ఉన్నాము. ఆహ్వానాన్ని మన్నించి ఏకీభవిస్తున్నటువంటి కుటుంబాలకు నేను శుభాలు తెలియచేస్తూ వాక్యమును వినబోతుంటున్నా, విననై ఉంటున్నా, ధ్యానించబోతుంటున్నా ప్రతి బిడ్డను బట్టి, కుటుంబాలను బట్టి ప్రభును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. మీ క్షేమం కొరకు మేము ప్రార్థిస్తుంటున్నాము. మీ అభివృద్ధిని మేము ఆకాంక్షిస్తుంటున్నాము. దివ్యమైనటువంటి దీవెనలు మీ కుటుంబాలకు కలగాలి అని మేము ప్రభువును వేడుకుంటా ఉన్నాము. ఈ ఉదయకాల సమయంలో వాక్యమును ధ్యానించబోతుంటున్నాము. ధ్యానించుటకు ముందుగా ప్రార్థించుకుందాము, ప్రభువును స్తుతించుకుందాము, వాక్యమును ధ్యానించుకుందాము. ఈ ఉదయకాల సమయపు ఆరాధన కొరకు ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ తలలో ఉంచుదాం. కళ్ళు మూసుకొని ప్రభువును ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గర ఉదయం వరకు సజీవతను అనుగ్రహించిన ప్రభువును ప్రార్థించి వేడుకొని ఆశీర్వదించబడదాం. స్తోత్రం 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 స్తుతి స్తుతి స్తుతి. ఆరాధనకు యోగ్యుడా, మీకు వేలాది వందనాలు తండ్రి. తండ్రి ప్రభా, మిమ్మల్ని కలిగిన జనులు ధన్యులు అంటున్నారు అయ్యా. మీకు వేలాది వందనాలు తండ్రి. అవును తండ్రి, మేము ధన్యులం తండ్రి ప్రభా. ఎందుకంటే తండ్రి ప్రభా, మీ చల్లని రెక్కల క్రింద మమ్మల్ని భద్రపరిచిన విధానం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. కొందరైతే అనారోగ్య పాలై తండ్రి ప్రభా హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారయ్యా. తండ్రి ప్రభా, మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని వచ్చాం తండ్రి. వాతావరణం కూడా భయంకరమైన స్థితిలో ఉంది నాయన. తండ్రి ప్రభా, కనికరించండి అయ్యా, కనికరించండి అయ్యా. మీ కోపము క్షణికము తండ్రి ప్రభా. తండ్రి మీ ప్రేమ శాశ్వతం కనుక తండ్రి, శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నదా మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. లోకం ఎంతో భయంకరమైన స్థితిలో ఉందయ్యా, అల్లాడుచున్నదయ్యా తండ్రి ప్రభా. శ్రమలతోనూ, వ్యాధులతోనూ, బాధలతోనూ, రోదనతోనూ, శోధనలతో తండ్రి ప్రభా ఉంటున్నారయ్యా. తండ్రి ప్రభా స్తోత్రాలు. కనికరించండి అయ్యా, కనికరించండి, కనికరించండి తండ్రి. గొప్ప దేవ, కనికరి సంపన్నుడా, మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. ఎంతోమంది యాజక సమూహము తండ్రి ప్రభా అందరినీ తండ్రి ఆయత్తపరుస్తున్నారయ్యా వర్తమానాల ద్వారా తండ్రి ప్రభా. మీరు అక్కడ ఎప్పుడుందో మాకు అయితే తెలియదు కానీ తండ్రి ప్రభా, మమ్మల్ని సిద్ధపరచండి, దిద్దుబాటు చేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి ప్రభా. వాక్యంతో సరి చేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. మరి ముఖ్యంగా మీ దేని కుమారుడు తండ్రి, మీ సేవకుడు తండ్రి ప్రభా తండ్రి వర్తమానాల ద్వారా తండ్రి ప్రభా ఎంతోమందిని దిద్దుతున్నారయ్యా. మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. స్తోత్రాలు 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 తండ్రి ప్రభా. చూస్తున్న బిడ్డలు, చూడబోతున్న బిడ్డలను ప్రత్యేకంగా ఆశీర్వదించి దీవించండి తండ్రి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి ఎవరైతే తండ్రి ప్రభా వేకుజామున లేచి ఈ వర్తమానం వింటున్నారో తండ్రి, వారిని బహుబలంగా తండ్రి ప్రభా తండ్రి బలపరచండి తండ్రి ప్రభా. వాక్యంలో స్థిరపెట్టమని బ్రతిమలాడుకుంటాం తండ్రి. వాక్యానుసారంగా నడిచే భాగ్యం అనుగ్రహించమంటున్నాం తండ్రి. స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆరాధనలో తండ్రి ప్రభా, వాక్యంలో తండ్రి ప్రభా సమస్త విషయంలో మీ తోడుని అడగొండమని మా ప్రభునే యేసుక్రీస్తునామమున ఆత్మీయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి క్రైస్తవ సమాజానికి అత్యంత ఇష్టమైన పాట, ప్రతి క్రైస్తవుడు పాడుతూ ప్రభువును వేడుకునే పాట, ఆశీర్వాదములు మా మీద వర్షింపచేయి ఈశా అనేటటువంటి పాటను పాడుకొని ప్రభువును ఆశీర్వదించమని వేడుకొని వాక్య ధ్యానం కొరకు మనము సిద్ధం చేసుకుందాం. ఆశీర్వాదముల్ మా మీద వర్షింపచేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దాతము. ఈ మాహి మీద కృమ్మరించుము దేవా,
ఓ దేవ పంపింపవయ్యా నీ దీవెనధారలన్ మా దాహమెల్లను బాపు మాధుర్యమౌ వర్షమున్ ఈ మాహిమీద కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబున్ గృమ్మరించుము దేవా మా మీద కురియించు మీషా ప్రేమ ప్రవాహంబులన్ సమస్త దేశంబు మీద క్షమంబు పోనట్లుగా కృమ్మరించుము దేవా కమర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా ఈనాడే వర్షింపు మీషా నీ నిండు దీవెనలన్ నీ నామమందున వేడి సన్నుతి బ్రదింతుము ఈ మాహిమీద కృమ్మరించుము దేవా క్రమర ప్రేమ వర్షంబున్ కృమ్మరించుము దేవా ఆమేన్. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, గత శనివారపు ధ్యానములో కనాను చేరినటువంటి ఇశ్రాయేలును మనం చూస్తున్నాము. ఇస్సాకు యొద్దకు చేర్చబడినటువంటి ఇశ్రాయేలు, పితరుల యొద్దకు చేర్చబడినటువంటి యాకోబు తన ఆది పితరుడు అయినటువంటి అబ్రహాము గారి యొక్క సమాధి ఎక్కడుందో ఆ ప్రదేశానికే చేర్చబడినటువంటి ఇశ్రాయేలును మనము చూడడం జరిగింది. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ పాదముల యొద్ద దేవుని చెంతను దేవునికి ఇష్టలుగా దేవుని ప్రేమలో భద్రపరచబడి పిలువబడి ఆయనను కొలవటకై ఆయన పాదముల యొద్దకు వచ్చినటువంటి ప్రతి బిడ్డను బట్టి ప్రభును స్తుతిస్తూ, కనాను చేర్చబడినటువంటి ఒక మోసగాడు, పేరు మోసగాడే కానీ తన జీవితం అద్భుతంగా మార్చబడ్డది. కనాను చేర్చబడుటకు తన ప్రయాణము హారాను దేశంలో పద్దనరాములో ప్రారంభించారు. ఆయన పద్దనరాము నుండి గిలాదుకు వచ్చారు, గిలాదు నుండి యబ్బోకుకు వచ్చారు, యబ్బోకు నుండి షెకెము దగ్గరకు వచ్చారు, షెకెము నుండి బేతేలు దగ్గరకు వచ్చారు, బేతేలు నుండి కనాను దగ్గర కనబడుతుంటున్నారు, మమ్రే దగ్గర కనబడుతుంటున్నారు. ప్రభువుకే మహిమ కలుగును గాక. ఈరోజు మన ప్రయాణము ఎక్కడ ప్రారంభించాము, ఎక్కడికి వెళదామనుకున్నాము, ఎక్కడికి చేరాము, ఎక్కడ ఆగాము, మనలను మనము ప్రశ్నించుకోవాలి. ఈరోజు చాలామంది జీవితాలు కనానుకు చేరాలని ప్రయాణము ప్రారంభిస్తారు, కానీ ఎక్కడో ఆగిపోతుంటున్నారు, ఏవేవో ఆలోచిస్తుంటున్నారు, వేటకో లోబడిపోతుంటున్నారు, వేటలో చూస్తుంటున్నారు, వేటలో ఆశిస్తుంటున్నారు. అక్కడ నుండి వారి జీవితం కనాను వైపు కాకుండా కనులకు కనిపించిన వాటి వైపు మాత్రమే స్థిరపడిపోతుంటున్నారు. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా,
కొంతమంది కనానులో కూడా ఉండలేరు సుమా, కనానులో కూడా జీవించలేరు. ఎందుకంటే ఒక దినాన్న ఆదాము అవ్వలను దేవాతి దేవుడు సృష్టికర్త అద్భుతముగా పోషించుటకై ఏదెను వనాన్ని నిర్ణయించి ఆ వనములో వారి ఊరిని పెడితే అందుట్లో దేవుని ఆజ్ఞను మీరిన వారై దేవునికి దూరస్తులై ఏదైనా వనము నుంచి వెలుపలకు రాబడినటువంటి మనుష్యులుగా దేవుని యొక్క మహిమను కోల్పోయి వట్టి మనిషి ఈ లోకములో తనకు తాను తెచ్చుకున్నటువంటి ఆజ్ఞాతిక్రమమును బట్టి తెచ్చుకున్నటువంటి పాపము ద్వారా బయటకు పంపబడినటువంటి మనుష్యులుగా ఆదాము అవ్వలను చూస్తుంటున్నాం. యాకోబు గారి జీవితం అద్భుతం. యాకోబు గారి పేరు మోసగాడు కావచ్చుగాక, ఆ మోసగాడే దేవునితో పోరాడి దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచిన వాడని పేరు సంపాదించుకొని ఇశ్రాయేలుగా మార్చబడినటువంటి వ్యక్తి పేరు మార్చబడినటువంటి ప్రదేశంలో స్థిరపడిపోకుండా తన పితరులు ఉన్నటువంటి ప్రదేశానికి ప్రారంభించి గమ్యము చేరిన వ్యక్తిగా 35వ అధ్యాయపు చివరి అంకంలో మనం చూడడం జరిగింది. వారు వచ్చిన తర్వాత అన్నదమ్ములిద్దరినీ చూచి తండ్రి అయినటువంటి ఇస్సాకు గారు పితరుల దగ్గరకు చేర్చబడడం జరిగింది. ఇదే నా 36వ అధ్యాయము మనం ధ్యానం చేయబోతుంటున్నాం. 36వ అధ్యాయములో మనము యాషావు గారి వంశావళి అక్కడ కనబడతా ఉంటుంది. అయితే 6, 7, 8 వచనాలు ఈ ఉదయకాల సమయపు ధ్యానం కొరకు మనము చదువుకుందాం. ఇట్లా ఉంది. యాషావు తన భార్యలను, తన కుమారులను, తన కుమార్తెలను, తన ఇంటి వారిని అందరినీ, తన మందలను, తమ సమస్త పశువులను, తాను కనాను దేశంలో సంపాదించిన ఆస్తి యావత్తును తీసుకొని తన తమ్ముడైన యాకోబు ఎదుట నుండి మరి ఒక దేశమునకు వెళ్ళిపోయాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో యాకోబు ఎదుట నుండి లేదా ఇశ్రాయేలు ఎదుట నుండి నిలువలేక వెళ్ళిపోతున్నటువంటి ఒక మనుష్యుని కుటుంబాన్ని మనం చూస్తుంటున్నాం. ఇశ్రాయేలు అంటే దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి పోరాడినవాడు మాత్రమే కాదు, పోరాడి గెలిచినవాడు అని అర్థం. సో అట్లాంటి వ్యక్తి ముందట ఎంతో కాలంగా స్థిరముగా ఉన్నటువంటి వ్యక్తి నిలవలేక ఎక్కడ పోతుంటున్నాడు? వేరొక దేశానికి పోతుంటున్నాడు. ఏమైనా తక్కువవాడా? అతడి గురించి మనం చదువుతూ ఉంటే 7వ వచనంలో వారు విస్తారమైన సంపద గలవారు గనుక వారు కలిసి నివసింపలేకపోయి, వారి పశువులు విశేషమైనందున వారు పరదేశులయ్యుండిన భూమి వారిని భరింపలేకపోయెను. ఎంత సంపద ఉందండి! భూమి భరింపలేనంత సంపద ఉంది. కానీ అతడు కనానులో నిలబడబోతుంటున్నాడు. కనాను దీవింపబడిన ప్రదేశము, కనాను వాగ్దానపు భూమి, కనాను దేవుని చిత్తమును బట్టి అబ్రహాము గారికి అనుగ్రహింపబడిన దేశము, కనాను యాకోబు ఇష్టపడిన ప్రదేశము. యాకోబు అంతవరకు ఇంచుమించు నేను అంటాను 25 నుంచి 30 సంవత్సరాలు యాకోబు ఆ ప్రదేశంలో ఉన్నవాడు కాదు. ఎప్పుడూ పోయాడు ఇక్కడి నుంచి, కనాను నుంచి. యాషావు కూడా చాలాసార్లు అనుకుని ఉంటాడు, వాడు నన్ను మోసం చేశాడు కాబట్టి వాడు కనుమరుగైపోయాడు అని. కానీ అతడు కనుమరుగైపోలేదు సరిగదా, అతని కన్నుల ముందటకు వచ్చి కూర్చుని ఉన్నాడు. యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడి దాసదాసి జనాంగముతో వచ్చి కనానుకు వచ్చి తన తండ్రిని పాతిపెట్టిన పిదపన ఆ దేశంలో జీవిస్తూ ఉంటే 30 సంవత్సరాల తర్వాత ఆ ప్రదేశానికి వస్తే
30 సంవత్సరాలు కుటుంబాన్ని, తన ప్రజలను విడిచి బయటికి పోయినటువంటి వ్యక్తి తిరిగి ఆ ప్రదేశానికి వస్తే అతనిని చూచి నిలవలేక పుట్టినప్పటి నుంచి అదే ప్రదేశం ఆ ప్రదేశం అనుకుని పెరిగినటువంటి యాషావు ఆ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈ మాటను చదువుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో నాకు ఒక గొప్పనైనటువంటి తలపు ఇచ్చి ఉన్నారు. యెహోషువ గ్రంథములో మొదటి అధ్యాయము, యెహోషువ గ్రంథము మొదటి అధ్యాయము 5వ వచనాన్ని మనం చూస్తున్నప్పుడు దేవాతి దేవుడు నూను కుమారుడైనటువంటి యెహోషువకు ఈ వాగ్దానం ఇస్తారు. ఏమని? నీవు బ్రతుకు దినములు అన్నీ ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన తరువాత అతని తోబుట్టువే కావచ్చు, అన్నే కావచ్చు, అతన్ని ముందట నిలవలేకుండా పోతుంటున్నారు. ఒక అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుందామా? యబ్బోకు రేవు దగ్గరకు వచ్చేసరికి యాకోబు గారికి టెన్షన్. రేవు దాటానా అన్న వస్తాడు, లేపేస్తాడు. రేవు దాటిన తర్వాత రకరకాలుగా ఆలోచించాడు. ఆ రాత్రే దేవాతి దేవుడు అతన్ని దర్శించాడు, పేరు మార్చాడు, నడక మార్చాడు, బ్రతుకు మారింది అనుకున్నాడు ఆయన. కానీ యాకోబు తన జీవితంలో భయాన్ని విడిచిపెట్టినవాడు కాదు. అతి భయంకరుడైనటువంటి దేవునితో పోరాడాడు, కానీ ఒక మనిషిని చూచి భయపడుతున్నాడు. భయపడుతూ బ్రతుకుతున్నటువంటి యాకోబుకు శాంతి సందేశంలాగా తన అన్న వచ్చి కాగులించుకుని ముద్దు పెట్టుకుని ఏడ్చిన పిదప ఏ వ్యక్తికైతే ఇతడు భయపడి వెనుకడుగు వేస్తా కనానుకు వచ్చాడు, అదే వ్యక్తి ఇప్పుడు యాకోబు అనబడే ఇశ్రాయేలు ముందట నుంచి కనుమరుగైపోతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. పోనీ చిన్నవాడా, వయస్సులో పెద్దోడు, తక్కువడా, మిక్కిలి ఆశ కలిగి భూమి భరింపలేనంత సంపాదన సంపాదించాడు. కానీ పరిశుద్ధమైన ప్రదేశంలో అతడు జీవించలేకపోతున్నాడు. ఇప్పుడు మనకు దానిని అప్లై చేసుకుందాం. మనము కూడా ఉద్యోగం రానప్పుడు, సరైన ప్రమోషన్స్ రానప్పుడు, సరైన కుటుంబ వ్యవస్థ లేనప్పుడు, సరైన ఆరోగ్యం లేనప్పుడు, సరైన సంపద లేనప్పుడు, సరైన స్థితి లేనప్పుడు, దేవా నీవే నాకు ఆధారమని మందిరాన్ని పట్టుకొని వదలమంటే వదలం. అది వచ్చిన తర్వాత మందిరంలో కనబడమంటే కనబడం. మళ్ళీ పెట్లో పెట్టినప్పుడు మాత్రమే దైవజనుడికి కనపడతారు చాలామంది. నేనంటా ఉన్నా, నీ ఉదయకాల సమయంలో నువ్వు సంపాదన దగ్గర వైపు వెళ్ళిపోతుంటున్నావేమో, సంపాదించిన సంతృప్తి లేక మందిరంలో నిలబడలేకపోతుంటున్నావేమో. అది అక్రమమైనటువంటి సంపాదనగా, లేకుంటే అక్రమమైనటువంటి సంబంధముగా, లేకుంటే అక్రమమైనటువంటి బ్రతుకుగా, సక్రమమైనటువంటి జీవితం లేక ఆ ప్రదేశంలో మందిరంలో నిలబడలేకపోతుంటున్నారు. చాలామంది బాప్తిజం తీసుకున్నటువంటి వారు మందిరానికి రావట్లేదులే, ఎందుకు రావట్లేదని వాళ్ళు ప్రశ్నిస్తే మాట్లాడతారు. ఏమని అంటే, అయ్యా పరిస్థితులు బాగోలేదండి, మనసు సరిగా ఉండట్లేదండి, కొంచెం నాకు కొన్ని అలవాట్లు వచ్చేసాయండి, వాటిని విడిచిపెట్టిన తర్వాత తప్పగా ప్రభు దగ్గరికి వస్తాను అని చెప్తుంటారు. దేవుని చే ప్రేమింపబడి ఆయన కౌగిట్లో భద్రపరచబడినటువంటి దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి నీ జీవితంలో నీకున్నటువంటి అలవాట్లు విడిచిపెట్టిన తర్వాత ప్రభు దగ్గరికి వస్తాను అంటున్నావేమో. నేను ఒక మాట చెప్పనా? జబ్బు పోయిన తర్వాత వైద్యుడితో పని ఏమైంది? నీ బండి చక్కగా ఉంటే షెడ్కి వెళ్ళాల్సిన పని ఏంటి? సో ప్రాబ్లం ఉన్నప్పుడు మాత్రమే ప్రభు దగ్గరకు రావాలి. ప్రాబ్లం ఉన్న తర్వాత కూడా నేను నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుని ప్రభు దగ్గరికి వస్తానంటే ప్రభు కన్నా గొప్పవాడేమో నువ్వు ఆలోచించు. ప్రభు దగ్గరికి వస్తే దీని వాక్యం అంటా ఉంటుంది, ప్రయాసపడి భారం వస్తున్న సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటా ఉన్నాడు ఆయన. ఏ ప్రయాసతో నువ్వు ఈ ఉదయకాల సమయంలో ఉన్నావు? ఏ ఇబ్బందితో ఈ ఉదయకాల సమయంలో ఉన్నావు?
నీ ప్రయాస యావత్తు ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రభు మీద ఆనుకొని ఆధారపడి ప్రార్థించి ప్రాధేయపడి, దైవమా నన్ను నీవు ఆశీర్వదిస్తేనే కానీ, యాకోబును ఇశ్రాయేలుగా మార్చినటువంటి పరమతండ్రి నీవు నన్ను దీవిస్తేనే కానీ, ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను అని నువ్వు ప్రాధేయపడి ప్రార్థించగలిగితే దేవుడు నీ జీవితానికి గొప్ప కార్యం, నీ కుటుంబానికి ఆశీర్వాదకరమైనటువంటి స్థితి అనుగ్రహించడానికి ఇష్టపడతా ఉన్నారు. నీ ఎదుట ఏ మనుషుడు నిలవలేడు అని యెహోషువతో చెప్తున్నట్లుగా యాకోబు గారు అక్కడికి వచ్చి కూర్చుని ఉంటే, ఆయన ముందట యాషావు ఎంతో కాలంగా పుట్టినప్పటి నుంచి అక్కడే బ్రతికినటువంటి యాషావు అక్కడ ఉండలేక ప్రయాణము ప్రారంభించాడు. అతని గురించి మనం చూస్తుంటే 7వ వచనాన్ని మనం తిరిగి జ్ఞాపకం చేసుకోగలిగితే, వారు విస్తారమైన సంపద గలవారు. విస్తారమైన సంపద గలవారు ఎవరు? యాకోబు, యాషావు కూడా. ఆయనకి విస్తారంగానే ఉంది, ఈయనకి విస్తారంగానే ఉంది. ఇది మీకు అర్థమవడానికి మరో సన్నివేశాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి మీకు వివరించడానికి ఇష్టపడతా ఉన్నాను. లోతు, అబ్రహాం గారు విస్తారంగా ఉంది వారికి సంపద. లోతు సేవకులకు, అబ్రహాం గారి సేవకులకు చిన్న జగడం వచ్చింది. అబ్రహాం గారు లోతు గారిని పిలిచి అంటా ఉన్నారు, అయ్యా లోతు, నీ సేవకులకు నా సేవకులకు వైరం వస్తూ ఉంది. వారిని బట్టి మనకు కూడా ఏమైనా డిస్టర్బెన్స్ వస్తుందేమో. ఒకవేళ నువ్వు అనుకుంటే కనుక నీకు నచ్చిన ప్రదేశానికి నువ్వు వెళ్ళు అంటే, అతని కన్నులకు అద్భుతంగా అందంగా కనిపించినటువంటి సొదొమ గొమొర్రా అది ఏదేనో పట్టణం వలె కనిపించిందట ఆయనకు. అటువైపు అడుగులేస్తాడు ఆయన. ఏదోము జీవితంలో మనం చూస్తూ ఉంటే ఎక్కడికి ప్రయాణం ప్రారంభించాడో గమ్యం తెలవదు. ఏదోముకు పద్దనరంలో ప్రయాణం ప్రారంభించినటువంటి ఇశ్రాయేలు అని పిలువబడేటటువంటి యాకోబు గారికి ఆయన గమ్యం ఏంటో తెలుసు. కనాను. పెద్దోడు, వయసులో పెద్దోడు, స్థితిపరుడు, ఎంతకాలంగా స్థిరంగా అక్కడే ఆ ప్రదేశంలోనే బ్రతుకుతున్నటువంటి ఏదోముకు మాత్రం ఎక్కడికి వెళ్ళాలో తెలవదు. ఎక్కడికి వెళ్తుంటున్నాడు? 8వ వచనం కొద్దాం. అప్పుడు యాషావు షేయరు మన్యమును నివసించెను. యాషావు అనగా ఏదోము. యాషావు అంటే రోమములు కలవాడు, ఏదోము అంటే ఎర్రనిది, ఆశించినవాడు లేక ఎర్రనివాడు అని. ఇతడు షేయరు మన్యములో నివాసం చేస్తుంటున్నాడు. అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయాడు తనకు కలిగినటువంటి ఆస్తి అంతటిని తీసుకొని. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంటది కనాను అంటే పాలు తేనెలు ప్రవహించు ప్రదేశము అని. పాలు తేనెలు ప్రవహించే ప్రదేశం నుంచి ప్రయాణం ప్రారంభించి ఎక్కడికి వెళ్తున్నాడు అంటే మన్యానికి పోతుంటున్నాడు, అరణ్య ప్రదేశానికి పోతుంటున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని మందిరాన్ని విడిచి స్టెప్ అవుట్ వేస్తుంటున్నావా? వెనకడుగు వేస్తుంటున్నావా? మందిరంలో నుంచి అడుగు బయట పెడుతుంటున్నావా? మన్యం వైపు నడుస్తుంటున్నావేమో జాగ్రత్త. షేరు మన్యము వైపు నడుస్తుంటున్నావేమో జాగ్రత్త. ఆశీర్వాదం కల ప్రదేశాన్ని విడిచిపెట్టిపోతుంటున్నావేమో జాగ్రత్త. ఆశీర్వాదాలకు దూరమైపోతుంటున్నావేమో జాగ్రత్త. ఏమండి, అక్కడికి వెళ్ళా మేము భక్తి విడిచిపెట్టమండి, అక్కడికి వెళ్ళా మేము బైబిల్ విడిచిపెట్టమండి, అక్కడికి వెళ్ళా మేము ప్రభువుని విడిచిపెట్టమండి. ఆల్రైట్, చాలా బాగుంది, చాలా చక్కగా ఉంది. ఎంతోమంది అలా అనుకుంటూనే దిగజారిపోతుంటున్నటువంటి పరిస్థితి. యాషావు ఎంతో కాలంగా కనాన్లో ఉన్నాడు, కానీ కనాన్లో ఉన్నటువంటి ఆశీర్వాదాలను విడిచిపోతుంటున్నాడు. దేనికో ఆశించి అతడు ప్రయాణము ప్రారంభించాడు. అడ్జస్ట్మెంట్ అనేటిది తన జీవితానికి అలవరుచుకోలేదు. తోబుట్టు వస్తే తట్టుకోలేకపోతుంటున్నాడు. తోబుట్టు ముందట ఉండడానికి ఇష్టపడట్లేదు. ఓ దినాన్ని కౌగిలించుకున్నవాడే, ఓ దినాన్ని మంచి ఆలోచనతో హక్కుని చేర్చుకున్నవాడే, కానీ ఈ దినాన్ని అతని స్థితిని చూచి
తట్టుకోలేకపోతున్నాడు. చాలామంది క్రైస్తవ సమాజం ఎవరైనా కొత్తగా మందిరానికి వస్తే చక్కగానే ఆహ్వానిస్తారు. అతనికి ఏమాత్రం మందిరంలో అతని తలాంతులను బట్టి ప్రాధాన్యతనిస్తే తట్టుకోలేరు. మేము ఎంతో కాలంగా మందిరంలో ఉంటున్నామండి, మమ్మల్ని కాకుండా నిన్న కాక మొన్న వచ్చినోడికి ఇస్తారేంటి ఇంపార్టెన్సీ? నీకు ఇంపార్టెన్సీ కావాలా? ప్రభు కావాలా? పాటలు పాడడం ప్రాముఖ్యమా? ప్రభు ప్రాముఖ్యమా? మందిరంలో బైబిల్ చదవడం ప్రాముఖ్యమా? ప్రభు ప్రాముఖ్యమా? మందిరంలో వాక్యధ్యానము వాక్యము ప్రాముఖ్యమా? లేకుంటే నీకు ఇంపార్టెన్స్ ఇచ్చి నిన్ను ఫస్ట్ కుర్చీలో కూర్చోబెట్టాలి? ఇట్లాంటి ఆలోచనలా. ఏదోముకు తమ్ముడు వచ్చిన తర్వాత తన ఇంపార్టెన్సీ తగ్గుతుంది అనిపించిందేమో పాపం. అందుకని అక్కడి నుంచి షెయీరు మన్యం వైపు ప్రయాణం ప్రారంభించాడు. మన్యంలో బ్రతకడానికి ఇష్టపడిపోతుంటున్నాడు. దేవుని పిల్లలారా, మందిరాన్ని విడిచి మన్యం వైపు వెళ్తుంటున్నావేమో ఒకసారి ఆలోచన చేసుకో. దేవుని సన్నిధికి దూరమైపోతుంటున్నావేమో ఆలోచన చేసుకో. దేవుని సన్నిధిని విడిచిపోతుంటున్నావేమో ఆలోచన చేసుకో. దేవుని వాక్యానికి దూరమైపోతుంటున్నావేమో ఆలోచన చేసుకో. వేటినో చూచి, వేటినో ఆశించి, వేటినో ఆలోచించి దేవుని మందిరానికి దూరమైతే నష్టపోయేది నీవే. కర్రతో మాత్రమే, చేతి కర్రతో మాత్రమే ఈ యొక్క యబ్బోకు దాటాను. అట్లాంటిది నన్ను విస్తారంగా దేవుడు దీవించాడని విస్తారమైనటువంటి సంపదను సంపాదించిన ప్రదేశంలో బ్రతకడానికి ఇష్టపడలేదు యాకోబు. సృష్టికర్తను స్మరణ చేసుకొని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అన్న దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని అక్కడికి వచ్చి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తిరిగి కనానులో కనిపిస్తున్నటువంటి ఇశ్రాయేలును మనం చూస్తుంటున్నాం. కానీ ఎంతో కాలంగా కనానులోనే బ్రతుకుతున్నటువంటి యాషావు కనుమరుగైపోతుంటున్నాడు. అందుకే యాషావుని గురించి దేవుని వాక్యం అంటూ ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు అంటారు ఆయన పత్రికల్లో, యాషావు లాంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో జాగ్రత్తగా పరిశీలన చేసుకోనండి అని. ఈ పదము మనం వింటున్నప్పుడు యాషావు లాగా కనానులో కాకుండా కళ్ళకు కనబడే సుందరమైన ప్రదేశానికి పోవడానికి మనం ఇష్టపడితే కనుక అది మనకు శాపంగా పరిణమిస్తుంది. ఆశీర్వాదకరంగా కాకుండా శాపకరంగా దాపురిస్తుంది. దేవునికి అత్యంత ప్రియమైన వారులారా, కనాను గురించి మనం ఆలోచిస్తూ ఉంటే గొప్ప సంపాదన, గొప్ప సంతతి 5వ వచనాల్లో కనబడుతూ ఉంటుంది. 6 నుంచి 8వ వచనంలో అతని స్థితిగతులు కనబడుతూ ఉంటుంది. 9 నుంచి ఈ అధ్యాయపు చివరి వరకు మనం చూస్తూ ఉంటే అతడి యొక్క సంతతి యొక్క అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. కానీ ఆశీర్వాదం కనబడుతుంది సుమా. చాలామంది ఆస్తుల్ని ఆశీర్వాదంగా భావిస్తూ ఉంటారు. నేను అంటున్నాను, ఆస్తి ఆశీర్వాదం కానే కాదు. ఆశీర్వాదము అంటే కనానే, పరలోకమే, మన గమ్యమే. దేవుని పిల్లలారా, ఈ ఉదయం నువ్వు సంపాదించే సంపాదన కానీ నీకుంటున్నటువంటి స్థితిని కానీ విడిచే ఒక సమయం వచ్చుద్ది. నువ్వు ఎక్కడ నిలవాలనుకుంటున్నావు? కనానులోనా, షెయీరులోనా, మందిరములోనా, అరణ్యములోనా? జాగ్రత్తగా ఆలోచించుకో, జాగ్రత్తగా పరిశీలించుకో, జాగ్రత్తగా సరిచేసుకో, సరిదిద్దుకో. ఈ భయంకరమైనటువంటి కరోనా విస్తరించిన దినాలలో కూడా కృప, కనికరము, దయ, జాలి, కరుణ, వాత్సల్యము కలిగిన దేవుడు నీకు, నీ కుటుంబానికి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, ఇంకనూ సజీవతను అనుగ్రహించారు అంటే నీ కన్నులు కలవరం వైపు కాకుండా కలువరి వైపు, కనాను వైపు తెరవాలి అని. అట్లాగా ధైర్యిస్తే, అట్లాగా ఆలోచిస్తే, అట్లా చూడగలిగితే, అట్లా ప్రయత్నించగలిగితే, అట్లాగా ఆశించగలిగితే నీ కుటుంబాన్ని దేవుడు దీవించి
ఉన్నత స్థితిని అనుగ్రహించడానికి, ఆశీర్వాదకరమైనటువంటి బ్రతుకు అనుగ్రహించడానికి ఆయన ఇష్టపడతా ఉన్నారు. అయ్యో, పరవాసిగా పనివాడిగా తిరిగినటువంటి యాకోబు పద్దనరామును విడిచిన తర్వాత తరుమబడినటువంటి యాకోబు, గిలాదు పర్వతము దగ్గర నిందింపబడిన యాకోబు, యబ్బోకు రేవు దగ్గరకు రాకముందే దేవుని మహాసేనను చూచి భయపడిన యాకోబు, యబ్బోకు రేవు దాటడానికి కూడా భయపడిన యాకోబు, యాషావుకు భయపడిన యాకోబు, షెకెము ప్రజలకు భయపడిన యాకోబు, షెకెములో సర్వస్వమని భావించినటువంటి కుమార్తెను కోల్పోయిన యాకోబు, మమ్రే దగ్గరకు వచ్చేసరికి, లేక బేతేలు దగ్గరకు వచ్చేసరికి తన ప్రేమించి పెళ్లి చేసుకొని ప్రాణప్రదముగా ఇష్టపడినటువంటి రాహేలును కోల్పోయిన యాకోబు, బేతేలులో చక్కనైనటువంటి బలిపీఠాన్ని తన స్వహస్తాలతో నిర్మించినటువంటి యాకోబు ఎక్కడ వెనుకడుగేయట్లేదు. తన ప్రయాణంలో వచ్చినటువంటి ప్రతి స్టాప్లో కూడా తను షైన్ అవుతా ఉన్నాడు, షార్ప్ అవుతా ఉన్నాడు. గమ్యము మాత్రమే అతని ముందర కనబడతా ఉంది, మరి ఏమీ కనబట్ల. ఈరోజు నీ కన్నులు దేనిని చూడాలి అంటే కలువరినాథుడైనటువంటి ప్రభులు వారిని చూడాలి. నీ ఉండు స్థలములో, ప్రభులు వారు అంటారు, నేనుండు స్థలములో నీవు ఉండులాగునా మరలా నేను వచ్చి నిన్ను తీసుకెళ్తా అంటారు కదా, ఆ ప్రభువును మాత్రమే చూడాలి. దైవమా, నీవున్న ప్రదేశానికే నన్ను తీసుకెళ్తానంటున్నావు కదా, నీకు స్తోత్రం అని చెప్పి ఆయనను మాత్రమే వేడాలి తప్పించి, ఆయనను మాత్రమే మనం కొలవాలి తప్పించి ఈ లోకములో దేని వైపు మనం చూడాల్సిన అవసరత అక్కరలేదు. ప్రతి స్థలములో కూడా ఆయన కాపాడుకుంటూ గమ్యానికి చేర్చాడు. యాకోబు అనేటటువంటి ఇశ్రాయేలును, అక్కడ ఉన్నటువంటి యాషావు ఆయనను చూచి తట్టుకోలేక అతడు వెళ్ళిపోతున్నాడు. చివరిగా ఒక్క మాట నేను చూపించి వర్తమానం ముగిస్తా. 37వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూడగలిగితే, యాకోబు తన తండ్రి పరవాసిగా ఉండిన కనాను దేశంలో నే వాసించాను. స్తోత్రం చెల్లిందాం. హల్లెలూయా. యాషావు నివసించలేకపోయాడు, యాకోబు నివసిస్తా ఉన్నాడు. ప్రభువుకి మహిమ కలుగును గాక. అట్టి ప్రదేశంలో నీవును నీ కుటుంబము ఉండాలని దైవజనునిగా నేను నీ కుటుంబాన్ని దీవిస్తూ ప్రభు చేతులకు మిమ్మలను మీ కుటుంబాలను అప్పగిస్తూ ప్రార్థన చేసి ఆశీర్వదించి ఈ ఉదయ ధ్యానాన్ని ముగించుకుందాం. ప్రభు, మా ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా గమ్యము మీ దగ్గరకు చేరే వరకు మేము ఏ ఆటంకం దగ్గర ఆగిపోకుండా సాగిపోయే కృప అనుగ్రహించండి. అంత మాత్రమే కాకుండా మీకు మాత్రమే మహిమ తెచ్చే బ్రతుకు మాకు అనుగ్రహించండి. మా ఎదుట ఏ మనుష్యుడు నిలవలేడు అని మీ వాక్య వాగ్దానం ఇచ్చిన మా తండ్రి మీకు స్తోత్రాలయ్యా అని ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనకి ఇచ్చినటువంటి వాక్య వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని నీకు తోబుట్టులు, బంధువులు, మిత్రులు, ఆప్తులు, రక్త సంబంధికులు ఎవరు నీకు ఆటంకంగా ఉన్నారో వారిని దూరపరిచి నిన్ను ఆయన కౌగిట్లో భద్రపరిచి గమ్యానికి చేర్చడానికి ఇష్టపడుతున్నటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని పరిశుద్ధమైన పాదాల దగ్గర మిమ్మల్ని మీరు సమర్పించుకోనండి. ప్రభువుకు మహిమకరంగా జీవించడానికి ఇష్టపడదాం. తలవచ్చుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా నాయనా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయం యాషావు, యాకోబు ఇద్దరు మనుష్యులు, వారి సంపాదన, వారి సంపాద్యము, వారి సంతతి, వారి సమస్తాన్ని మా ముందట చూపిస్తూ, దైవమా, కనానులో నివసించటానికి వచ్చినటువంటి ఇశ్రాయేలును, కనానులో ఉండలేకపోతున్నటువంటి ఏదోమును మా ముందట చూస్తుంటున్నారు. తండ్రి మీకు వందనాలు. చాలామంది మందిరాలను విడిచి వెళ్ళిపోతుంటున్నారు, చాలామంది మందిరాల్లోకి వస్తుంటున్నారు. ప్రభువా, మందిరాలు విడిచేవారుగా కాకుండా మీ పాదాలు పట్టేవారుగా, మందిరం వైపు చూచేవారుగా కాకుండా మీ వైపు చూచేవారుగా, దైవమా,
మాకు కలిగిన సమస్తాన్ని మీ పరమ పవిత్రమైన పాదాల దగ్గర సమర్పించువారముగా మమ్మలను స్థిరపరచమని, దృఢపరచమని, మీ కొరకు జీవింపచేయమని, ఏ మనుష్యుడు మా ఎదుట నిలువ నేరడు తండ్రి. మీ కౌగిటి కాపుదల మాకుంది కనుక శత్రువులను సహితము మీరు మిత్రులుగా మార్చే దేవుడవు, లేదా మా శత్రువుల ఎదుట మీరు మాకు భోజనము సిద్ధపరచు దేవుడవు, సజీవుడమైన దేవుడవు. మీకు స్తుతి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో నాతో మాతో మీరు మాట్లాడినందుకు స్తుతిస్తూ స్తోత్రాలు చెల్లిస్తూ బలహీనులను బలపరచమని, రోగులను స్వస్థపరచమని, ఆర్థిక సమస్యలతో ఉన్న బిడ్డలను బలపరచమని మీ పరిశుద్ధ పాదాలు, గాయపడిన పాదాలు పట్టి బ్రతిమలాడుతుంటున్నాము తండ్రి. మీ కార్యములతో నింపండి ప్రభువా. ఏ కుటుంబాలైతే శాంతి సమాధానం లేక కుటుంబిట్టాడుతుంటున్నాయో మీరు అనుగ్రహించే శాంతితో ఆ కుటుంబాలను నింపండి తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే పుట్టినరోజులు, వివాహ దినాలు జరిపించుకుంటున్నారో కృపతో జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. ఎవరైతే శుభకరమైనటువంటి కార్యక్రమాలు జరిపించుకుంటున్నారో వారిని మీ కృపా కౌగిట్లో భద్రపరచండి తండ్రి. దైవమా, ఈ ఉదయకాల సమయంలో మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తోబుట్టులను అయిన వారందరినీ, ఆత్మీయులను, ఆత్మీయ దావిజాలను మీ పరమ పవిత్రమైన పాదముల యొద్ద సమర్పిస్తుంటున్నాము తండ్రి. మాకు ఇరికైన ప్రతి ఒక్కరికి మీరు ఇస్తుంటున్న క్షేమంకై వందనాలు. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని మీరు భద్రపరుస్తుంటున్నందుకు వందనాలు. మా ప్రజలైనటువంటి వారు దేశ విదేశాల్లో ఉంటుండగా వారి చుట్టూ మీ కంచెను ఉంచినందుకు స్తుతిస్తుంటున్నాము. మా పరిపాలకులకు మంచి జ్ఞానమును అనుగ్రహిస్తుంటున్నందుకు స్తోత్రాలు. వివిధ రాష్ట్రాల్లో ఆడబిడ్డల మీద జరుగుతున్నటువంటి అగత్యాలను బట్టి, అకృత్యాలను బట్టి మీ పాదాల దగ్గరికి వస్తుంటున్నాం తండ్రి. మూర్ఖ స్వభావులను నిర్మూలపరిచి శాంతి స్వభావులుగా మీరు మార్చి దేశానికి, ప్రజలకు, రాష్ట్రాలకు నెమ్మదిని అనుగ్రహించామని, అట్టి మూర్ఖులను సంరక్షిస్తూ ప్రోత్సహిస్తుంటున్నటువంటి అతి మూర్ఖులను దూరపరిచి మీ కౌగిట్లో మా దేశానికి శాంతిని, సమాధానమును ప్రసాదించమని, ప్రసాదిస్తారని ఎవరైతే కన్నబిడ్డలను పోగొట్టుకొని కన్నీటితో, కలవరంతో బాధపడుతుంటున్నారో మీ కృపను వారికి అనుగ్రహించమని, మీ శాంతిని వారికి ప్రసాదించమని, మనుష్యులు చేతులతో తయారు చేసుకున్న వాటికి బ్రొక్కుతుంటున్నారయ్యా, వారికి జ్ఞాన మనస్సును అనుగ్రహించమని, సృష్టికర్తను మరచి సృష్టిని పూజిస్తుంటున్నటువంటి అవివేకులకు మనోనేత్రములు తెరిచి కనానులోనికి వారిని తోడుకురమ్మని యేసు క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, కాపుదల, భద్రత, సంరక్షణ కూడి పాడి వేడి ప్రస్తుతించిన ప్రతి కుటుంబానికి సదా సంశుష్యలో తోడేయండి. ఆరోగ్యంతోనూ, ఆయుష్తోనూ, బలముతోనూ, శక్తితోనూ, కృపతోనూ, కనికరముతోనూ నింపి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు స్నేహితులారా. తిరిగి మనం గురువారం ఉదయం 6 గంటలకు ఆయన పరమ పవిత్రమైన పాదాల దగ్గర కలుసుకుందాం. అంతవరకు కన్న తండ్రి మీ కుటుంబాలకు క్షేమం అనుగ్రహించును గాక. మరి ముఖ్యంగా ఈ యొక్క వర్తమానాలు యూట్యూబ్లో కూడా అందుబాటులో ఉంటున్నాయి కాబట్టి మీ స్నేహితులకు షేర్ చేయండి, వీలైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకుల యొక్క ఆత్మలు సేద తీర్చుటకై మీరు కూడా మాతో కలిసి ప్రభు యొక్క ఆరాధనలో పాల్గొనండి. తిరిగి గురువారం ఉదయం కలుసుకుందాం. అంతవరకు కనికర సంపన్నుడు, కృప చూపే దేవుడు ఆయన కనికరపు కాపుదలను గురించును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.